రాజా ఏరా ఇవాళ స్కూల్కి వెళ్ళలేదు? ఇవాళ మా స్కూల్కి సెలవు నాన్న. అదేమిట్రా మొన్ననే కదా సెలవు ఇచ్చారు, ఈ రోజు మళ్ళీ సెలవా? మొన్న లెక్కల మాస్టర్ పోతే ఒక రోజు సెలవు ఇచ్చారు, ఈసారి హెడ్ మాస్టర్ చచ్చిపోయాడు, అందుకని 3 రోజులు సెలవు. ఏమిటి, మీ హెడ్ మాస్టర్ వెంకటరావు చచ్చిపోయాడా? ఓ మహారాజులేగా. శివ 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 శివ, మొన్న సాయంత్రమే కదరా బజార్లో చూశాను. రావడానికి ఎంతసేపు కావాలి నాన్న? మంచంలో పడి నెలల పర్యంతం తీసుకుతావడం పాత పద్ధతి. ఇప్పుడు ఫ్యాషన్ మారిపోయింది నాన్న. సుట్టుగా భోజనం చేయడం, తాపిగా తాంబూలం వేసుకోవడం, దర్జాగా టపీమని తావడం. నమస్తే అండి హెడ్ మాస్టర్ గారు. నమస్కారం. ఏరా ఇవాళ ఉదయం పాలు పంపించలేదే? ఈవేళ మా గేట్ అన్నిందండి. అయితే ఇంకే జొల్లు పంపించు. ఈవేళ మా గేట్ అన్నిందండి. ఓహో, మీ గేదె తన్నిందా? ఈయన దొరుకున్నారు బాబా. హెడ్ మాస్టర్ గారు చచ్చంగా బాబు. గోవిందయ్య ఎవరు? గోవిందయ్య అదేమిటయ్యా అట్లా చూస్తా? నన్ను గుర్తుపట్టలే? నేను హెడ్ మాస్టర్ వెంకట్రావుని. మీరు చచ్చిపోయారటగా? పోదామనే బయలుదేరాను, తీరా స్టేషన్ దాకా పోతే రైలు తప్పిపోయింది. సరే రేపు వెళదాలని ఇలా వచ్చాను. ఎవరు? మిమ్మల్ని గారండి. ఒరే ఒరి గాడిదా, నువ్వట్లా? గాడి కాదు నాన్న, కుక్క. ఎవడా కుక్క? స్కూలే కొట్టి మార్కులు ఎంబడి తిరుగుతున్నావరా? ఏదో చదువులు చదివి డిగ్రీలు సంపాదించి పెద్ద కట్నాలు తీసుకొస్తావని నేను మీ అమ్మ ఆశ పెట్టుకుంటే ఇదెట్లా నువ్వు చేసే పని? నన్నేం చేయమంటావు నాన్న? స్కూల్ వాడు పాస్ కానివ్వండి. చిక్కులేదు, 3 సంవత్సరాలు క్రిస్టైజ్ కూర్చున్నావు స్కూల్ ఫైనల్లో. మరి నాయన బాబు, నా మాట వినరా. స్కూల్ ఫైనల్ పాస్ అయితే 10,000 రా, బిఏ పాస్ అయితే 25,000 రా, ఎంబీబీఎస్ లో సీట్ వస్తే 50,000 రా, పాస్ అయితే 1,00,000 రూపాయలు రా, ప్రాక్టీస్ పెడితే 2 లక్షలు రావరే నాయన. ఓ చింతేనా? బోడి కట్నాల కోసం చదవడం పాత పద్ధతి నాన్న. నేను అంతకంటే మరో కొత్త పద్ధతి కనిపెట్టాను. ఏమిటో ఇది? ఏముంది, ప్రేమోపాసన చేసి మంచి లక్షాధికారి ఏకైక పుత్రికను ప్రేమించి పెళ్లి చేసుకుంటే కట్నమేం కర్మ, ఆస్తి అంతా మందే. మాటలు నేర్చావు, అదైనా ఏడు. అదిగో ఆ ఏడుపు ఏడుస్తుంటే కుక్క అంటబడింది. నేనేం చేతులు కట్టు కూర్చోలేదు, పారిపోయి వచ్చేసాను. ఇదిగో ఈ ఊళ్ళో మిలిటరీ కాంట్రాక్టర్ మిస్టర్ రావు సాహెబ్ మిస్టర్ జులు తెలుసా? ఎవరు? గోవిందరాజులు. వాడింట్లో బంగారు ఇటుకలు ఉన్నాయిరా, 4 బీరువాల నిండా 100 రూపాయల కట్టలు ఉన్నాయిరా. అవును, అతనికి ఒకటే కూతురు అనుకుంటాను. ఆ అమ్మాయిని నేను ప్రేమించేశాను నాన్న. ఆ అమ్మాయి కూడా నేనంటే పడి వస్తుంది నాన్న. ఇంకే గ్రంథం ప్రారంభించరా? ఒరే పెళ్లి దాకా తీసుకొని రారా. ఆయన ఒప్పుకోవడం లేదు. ఆయనతో సరిపోయే హోదా స్టేటస్ కావాలట. మరో హోదాకే తక్కువ. మన తాత ముత్తాతలంతా జమీందారులు, మనం సన్నాసులమేగా. అదేం మాటరా? మా పెదనాయన మూలపాటి జమీందారు రేపు చస్తే తమ్ముడు కొడుకు నాకు కాక ఇంకెవరికి వస్తుందో ఆస్తి. ఆ ముసలాయన తావద్దు. తావకేం చేస్తాడు, అందుకేగా ఆ ఊటీ చలికోడల మీద పోయింది. సరే అయితే ఆస్తి సంగతి నువ్వు తేల్చేయి, పెళ్లి సంగతి మరో క్షణంలో నేను తేల్చి పారేస్తాను. ఓ ఇవాళే ఆ ముసలాన్ని వెళ్ళి చూసి వస్తాను. రైట్. సావుకి ఎంత దగ్గరలో ఉన్నాడో కనుక్కొని వస్తాను. వెళ్ళరా నాన్న. నాన్న వెళ్ళరా నాన్న.